అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. సీత, అమ్మ సీత, సీత. రాము, సీత ఎక్కడుంది? చూడలేదమ్మా, నేనిప్పుడే రూమ్లో నుంచి వస్తున్నాను. సరే, ఇవాళ మీ ఆవిడ పుట్టినరోజు కదా, ఈ మల్లెపూలని సీతకివ్వు. అలాగేనమ్మా. రాము, ఇవాళ నువ్వు సీత చక్కగా రెడీ అవ్వండి. కాసేపట్లో మనం అందరం కలిసి గుడికెళ్ళాలి. అలాగేనమ్మా. అత్తగారు ప్రియమైన కోడలి కోసం మల్లెపూలు మాలగా అల్లివ్వడం బాగుంది, చాలా బాగుంది. ఇంతకీ బర్త్డే బేబీ ఎక్కడుందో? ఓహో, నా సీత ఇక్కడుందా? నేను సెలెక్ట్ చేసిన కలర్ఫుల్ శారీలో అమ్మడు అద్దిరిపోయిందిగా. సైలెంట్గా ఈ మల్లెపూలని తలలో తురిమి సర్ప్రైజ్ చేయాలి. ఓకే, బాయ్. శశి, నువ్వా? నేనే. మీరేంటి ఇక్కడ? ఐమ్ సారీ, ఈ చీరలో ఉన్నది సీతే అనుకున్నాను. అయినా సీత కోసం నేను తెచ్చిన చీరని నువ్వు కట్టుకున్నావేంటి? ఇది మరీ బాగుంది బావగారు. మా అక్కే నాకిచ్చి కట్టుకోమంది, అందుకే ఈ చీర కట్టుకున్నాను. సీతకి కొంచెం కూడా బుర్రలేదు. మీకుందా? ఏదో సామెత చెప్పినట్టు తెల్ల చీర కట్టుకున్నల్లా నా పెళ్ళామే అనుకుంటే ఎలా బావగారు? శశి, బిహేవ్ యువర్ సెల్ఫ్. అబ్బచ్చా, నా మాట కూడా అదే. నన్ను టచ్ చేయడానికి నీకు ఎంత ధైర్యం? సి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. నేను మాత్రం క్లారిటీతోనే ఉన్నాను. చూసావా మిస్టర్ శ్రీరామ్, సీత నేనిచ్చిన చీరని కట్టుకునేలా చేశాను. నీ భార్యే నాకు కావలసిన అమౌంట్ని తన చేత్తో స్వయంగా నా దగ్గరికి తెచ్చిచ్చేలా స్కెచ్ వేశాను. And now I'm the winner and you're the loser. చెప్పండి బావగారు, ఎలా ఉంది నా ప్రోగ్రెస్? దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందా? శశిరేఖ, చీరల్ని మార్చినంత ఈజీగా
నువ్వు మనుషుల్ని వాళ్ళ మనసుల్ని మార్చలేవు. అది గుర్తుంచుకో. ఐ డోంట్ కేర్. నాకు ఎవరిని ఎప్పుడు ఎలా మేనేజ్ చేయాలో బాగా తెలుసు. చూస్తూ ఉండు మిస్టర్. నేనిచ్చే షాక్ ట్రీట్మెంట్ని తట్టుకోలేక నువ్వు నీ వాళ్ళు ఎలా గిలగిల కొట్టుకుంటారో చూస్తూ ఉండు. శశి, ఒకప్పుడు నిన్ను ఏం జల్వి అనుకున్నాను, కానీ ఇప్పుడే నాకు పూర్తిగా అర్థమైంది. యు ఆర్ ఎ డర్టీ డెవిల్ అని. మిస్టర్ శ్రీరామ్. ఎస్, శ్రీరామ్ గానే చెప్తున్నాను. నీలాంటి సాడిస్ట్ ని నేను పెళ్లి చేసుకోకపోవడమే చాలా మంచిదైంది. స్టాప్ ఇట్. తప్పు మీద తప్పులు చేసిన నువ్వు నన్ను బ్లేమ్ చేస్తున్నావా? ఎంతో హ్యాపీగా ఎంతో జాలీగా ఉండే నేను ఇలా మారిపోవడానికి కారణం నువ్వు. నా మనసుని ముక్కలు చేసి నాలో స్మూత్నెస్ ని చంపేసింది నువ్వు. యూ 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 నీ బ్రతుకు నా బ్రతుకు ఇలా డిస్టర్బ్ అవ్వడానికి కారణం కూడా నువ్వే. శశి, పగ పేరుతో నీ కళ్ళు మూసుకుపోయాయి. పంతాలకి పోతూ నువ్వు పచ్చటి మన కుటుంబంలో చిచ్చుని రగిలిస్తున్నావు. లైఫ్లో ఏం జరిగినా వన్ షుడ్ మూవ్ ఆన్ అనే నిజాన్ని నువ్వు డైజెస్ట్ చేసుకుంటేనే అందరి బ్రతుకులు బాగుంటాయి. నడి సముద్రంలో మునిగిన వాడికి తెలుస్తుంది ఊపిరి ఆడకపోవడం అంటే ఏంటో. నిప్పుల గుండంలో నిలువున కాలిపోయిన వాడికే అర్థమవుతుంది బగ్గుమనే సెగలు ఒళ్ళంతా తాకితే కుతకుత ఉడికిపోవడం అంటే ఏంటో అది ఎలా ఉంటుందో వాడికి తెలుస్తుంది. శశి, మళ్ళీ 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 అలాగే మాట్లాడుతున్నావు. ఇలా వైల్డ్గా మారిపోయి నువ్వు సాధించేదేంటి? పగని సాధిస్తాను. నీ మీద నా పగని సాధిస్తాను మిస్టర్ శ్రీరామ్. నాకు దక్కని ఆనందం నీకు, నీ సీతకి, ఈ ఇంట్లో వాళ్ళెవ్వరికీ కూడా దక్కకూడదు. నేను దక్కనివ్వను. శశి, మూర్ఖంగా ఆలోచించకు. అప్పుడు మేము కాదు, నువ్వు కూడా నష్టపోక తప్పదు. నా లైఫ్లో నేను ఎప్పుడో నష్టపోయాను. ఇక మిగిలింది నీ వంతు. నిప్పు అని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాల్చి తీరుతుంది. ప్రేమ కూడా అంతే. అతి తొందరలోనే సిచ్యుయేషన్ నీ చేతుల్లో నుంచి పూర్తిగా నా చేతుల్లోకి వచ్చేస్తుంది. ఏంటి పగటి కలలు కంటున్నావా? డేర్ ఫర్ డ్రీమ్ అని అన్నారు మిస్టర్ శ్రీరామ్. ఈరోజు ఈ సీత కోసం నువ్వు కొన్న చీర నా ఒంటి మీదకి చేరినట్టే ఇప్పుడు నేను చెప్పింది అక్షరాల జరిగి తీరుతుంది. దమ్ముంటే ఆపి చూడు. సై అంటే సై. అన్నట్టు బావగారు, ఇంకాసేపట్లో మనమందరం కలిసి గుడికి వెళ్ళాలట. అత్తయ్య గారు చెప్పారు. గెట్ రెడీ నా. అమూల్య, బోర్ కొడుతుందే, ఏదైనా సినిమాకి వెళ్దామా? సినిమాకా? భలే దానివే, ఛాన్సే లేదు. మన ఫేవరెట్ హీరో సినిమానే ఆన్లైన్లో రివ్యూ చూశాను. పాటలైతే అదిరిపోయాయంట. పదవే వెళ్దాం. ఇవాళ మా సీత వదిన బర్త్డేనే. ఈవినింగ్ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది. సినిమాకి ఇంకొకసారి వెళ్దాం గాని మీరు కూడా ఆ ఫంక్షన్కి తప్పకుండా రావాలి. ఓహో, అదా సంగతి. అయితే ఓకే. ఏమే, మాకు చెప్పావు సరే. ఆ రైటర్ గారు ఉన్నారు కదా, అదే ఆ చందుని ఇన్వైట్ చేసావా అని. రేపు మా సీత వదిన బర్త్డే కూడా. యు మస్ట్ కమ్. సరే, ఓకే. ఆల్రెడీ చెప్పానే, కానీ రైటర్ గారు బిజీ కదా, వస్తాడో రాడో అని నా డౌట్. అవునులే, రైటర్లకి సైంటిస్టులకి మతిమరుపు ఎక్కువ అంటారు కదా.
ఎందుకైనా మంచిది ఒకసారి కాల్ చేసి గుర్తు చేయి. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నావే? చిచి అదేం లేదే. అంటే ప్రేమ దోమ లాంటివి లేకుండా డైరెక్ట్ గా డేటింగ్ కే ప్లానా? యో చంపుతా చెప్తున్నా. ఏదో క్లోజ్ ఫ్రెండ్స్ కదా అని ఏదో షేర్ చేసుకుంటే ఆట పట్టిస్తారేంటే? హలో అమూల్య. హాయ్ చందు, నేను చెప్పింది గుర్తుందా? మళ్ళీ గుర్తు చేయాలా? ఈ చందు ఏకసంతాగ్రహి. ఒక్కసారి విన్నా ఒక్కసారి చూసినా టక్కున పట్టేస్తాడు. అబ్బో, అయితే చెప్పు, ఇవాళ మా ఇంట్లో ఏంటి? మీ వదిన సీతా మహాలక్ష్మి గారి పుట్టినరోజు. సాయంత్రం బర్త్డే పార్టీకి నేను రావాలి, అంతేగా? అంతేకాదు, వచ్చేటప్పుడు నువ్వు మా సీతా వదిన మీద ఒక మంచి కవితను రాసుకొచ్చి వినిపించాలి. వినగానే అందరూ వావ్ అంటూ క్లాప్స్ కొట్టాలి, సరేనా? సరే. అమూల్య మేడం అడగడం, ఈ చందు కాదనడం కూడానా? మీ వదిన గారి మీద అద్దిరిపోయే కవితను రెడీ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈవినింగ్ నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. బాయ్ బాయ్, సీ యూ. Hi, Dad. Hi, baby. What's up? Dad, you're a businessman, right? Of course. అయితే చెప్పు, ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా, ఏ బిజినెస్ చేయకుండా, ఏ మాత్రం కష్టపడకుండా నీ దగ్గరికి ఎప్పుడైనా లక్షల రూపాయల డబ్బులు తనంతట తానే నీ కాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వచ్చిందా? What, baby? రాత్రి నీకు అలాంటి కళ ఏమైనా వచ్చిందా? కల కాదు డాడ్, నిజంగానే జరిగింది. ఇవాళ తెల్లారుగానే 25 lakhs చెక్ నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చింది. Is it? But how? మా బావగారిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాను. ఆ పిచ్చి మొహం సీత ముందు అద్భుతంగా నటించి కన్నీళ్లు పెట్టుకుని తన మనసు కరిగిపోయేలా చేశాను. The result is this check. అప్పనంగా 25 లక్షలు కొట్టేశాను డాడ్. Oh, super, baby. Really, I'm proud of you. డాడ్, ఇలాగే డే బై డే ఈ ఇంట్లో నా గ్రిప్ని పెంచుకుంటాను. నాకు అడ్డుగా ఉన్న ఆ శ్రీరామ్ తమ్ముడు ఆదిత్యని కూడా అడ్డు తొలగించుకుంటాను. అతి తొందరలోనే ఆదిత్యని ఈ కుటుంబానికి దూరం చేస్తాను. ఆ తర్వాత మా అత్తగారికి సీతకి మధ్య తెగదెంపులు పెడతాను. సీతకి రామ్కి మధ్య కూడా అపార్థాలు వచ్చేలా చేసి గొడవలు పెట్టి విడగొట్టేలా చేస్తాను. టోటల్గా ఈ అయోధ్య నిలయాన్ని అశాంతి నిలయంగా మారుస్తాను. అండ్ దిస్ ఇస్ మై ఛాలెంజ్ డాడ్. వండర్ఫుల్. కీప్ ఇట్ అప్, బేబీ. నీకెప్పుడు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఈ డాడీ ఉన్నాడని మర్చిపోకమ్మా. థ్యాంక్ యూ డాడ్. మేము ఇప్పుడు గుడికి వెళ్ళబోతున్నాం. నువ్వు అనుకున్న టైంకి బయలుదేరి మా ఇంటికి వచ్చాయి. ఓకే, టేక్ కేర్ బేబీ.
అయోధ్య నిలయాన్ని అశాంతి నిలయంగా మారుస్తాను. శశిరేఖ, మాయలేడి, నువ్వు మాట్లాడిందంతా ఈ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. ఆ రోజు రోడ్డు మీద మీ డాడీ సీతోదినికి చేసిన యాక్సిడెంట్ వీడియోని, ఇప్పుడు నువ్వు మీ డాడీతో మాట్లాడిన ఈ వీడియోని ఈరోజే ఇంట్లో అందరి ముందు బయట పెడతాను. మా అత్తగారికి సీతకి మధ్య తెగదెంపులు పెడతాను. ఈ సాక్ష్యాలతో నువ్వు ఎంతటి దుర్మార్గురాలివో అందరి ముందు నిరూపించి నిన్ను మెడపట్టి బయటికి తోసేలా చేస్తాను. అమ్మ సీత, ఇవాళ నీ పుట్టినరోజు. అందుకే మనమందరం ఇలా గుడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ సీత, ఇవాళ నీ మనసులో ఏ కోరుకున్నా దేవుడితో చెప్పుకో, తప్పకుండా తీరుస్తాడు. అత్తయ్య, మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి. నేను బాలు ఇప్పుడే వస్తాం. శశి, పద. రండమ్మా. పూజారి గారు, చెప్పమ్మా. ఈ గుళ్ళో దేవుడు చాలా మహిమ కలవాడు అని విన్నాను. ఆ దేవుడు మన మనసులో ఉన్న కోరికల్ని తీర్చాలంటే మనం ఏం చేయాలి పూజారి గారు? అంటే గుళ్ళో కొన్ని నమ్మకాలు పద్ధతులు ఉంటాయి కదా పూజారి గారు, వాటి గురించి చెప్పండి. తప్పకుండా చెప్తాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ తారక మంత్రాన్ని మనస్ఫూర్తిగా చెప్పుకుని ఈ గుడిలో 108 సార్లు అంగప్రదక్షిణలు అంటే పొర్లుదండాలు పెడితే భక్తి శ్రద్ధలతో ఆ రాముల వారి ముందు దీపాన్ని వెలిగిస్తే మీ మనసులో కోరిక తప్పకుండా నెరవేరుతుంది. చాలా సంతోషం అండి. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ. బాలు, పూజారి గారు చెప్పినట్టు నేను గుడి చుట్టూ పొర్లుదండాలు పెడతాను. వాట్? ఆర్ యు క్రేజీ? 108 సార్లు పొర్లు దండాలు పెట్టడం అంటే అది చాలా కష్టం శశి. శశి, అసలే నువ్వు నాజూకైన మనిషివే, అంత స్ట్రెయిన్ నువ్వు తట్టుకోలేవు. ప్లీజ్ బాలు, నన్ను ఆపద్దు. నా మనసులో కోరిక తీరాలి అంటే అదెంత కష్టమైనా సరే నేను చేసి తీరాల్సిందే. శశి, ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి కదా, ఇంకా దేనికి? పొర్లు దండాలు పెట్టి కోరుకోవాల్సినంత పెద్ద కోరిక ఏముంది? బాలు, నేను కోరుకోబోయేది నా కోసం కాదు, దేవత లాంటి సీతక్క కోసం. ఏంటి, వదిన కోసమా? అవును. తోడు పుట్టిన వాళ్లే లేని నాకు ఆ దేవుడే సీతక్కని నాకు అక్కగా ఇచ్చాడు. ఎంతో ప్రేమతో నన్ను నోరారా చెల్లి అని పిలిచే సీతక్కకి ఎప్పటికీ ఎలాంటి కష్టము రాకూడదు. అమ్మ మనసున్న మా అక్క త్వరలోనే తల్లి కావాలి. 12 పాపకో బాబుకో జన్మనివ్వాలి. అదే నా కోరిక, అందుకే ఈ దీక్ష. సరే శశి, పద. రామచంద్ర ప్రభు, నా మనసులో కోరికని తీర్చు. సీతక్కకి తొందరలోనే సంతానం కలిగేలా చూడు తండ్రి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై
శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏవయ్యో ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలా మన ఆదిత్య బాబుకి వాళ్ళొదిన సీతమ్మ గారంటే ఎంతో అభిమానం కదేటి. అవునే రత్తాలు, శ్రీరామ్ బాబు గారు సీతమ్మ గారు నిజంగానే ఆ సీతారాములంటోళ్లే. ఈ ఆదిత్య బాబేమో వాళ్ళకి ఎప్పుడూ తోడుండే ఆనాటి లక్ష్మణుళ్లాంటోడే. అవును, మా అన్న వదినలంటే నాకెంతో అభిమానం. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను భరించలేను. ఎవరైనా వాళ్ళకి అపకారం చేయాలనుకుంటే వాళ్ళంతు చూసేదాకా నిద్రపోను. ఇప్పటికైనా నీ కోరికేంటో చెప్తావా లేక వదిలేనా? అయ్యో వద్దండి, ముడుపు కడుతూ ఆపకూడదు. అయితే నీ మనసులో కోరికేంటో నా చెవులో చెప్పు. నాకు అమ్మని కావాలనుంది. మీ పోలికలతో ఉన్న పండంటి బాబుని కనాలని ఆశగా ఉంది. దాదాస్తు.